దేశ రాజకీయాల్లో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. పలు రాష్ట్రాల్లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది. ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో అధికారంలో ఉన్న నేతల భవితవ్యం ఈ ఫలితాలతో తేలనుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, పినరయి విజయన్లపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. భారీ పోలింగ్ నమోదవడం, ఎగ్జిట్ పోల్స్ మిశ్రమ ఫలితాలు ఇవ్వడంతో ఎవరు గెలుస్తారనే అంశంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దేశ రాజకీయాల్లో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. పలు రాష్ట్రాల్లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది. ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో అధికారంలో ఉన్న నేతల భవితవ్యం ఈ ఫలితాలతో తేలనుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, పినరయి విజయన్లపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. భారీ పోలింగ్ నమోదవడం, ఎగ్జిట్ పోల్స్ మిశ్రమ ఫలితాలు ఇవ్వడంతో ఎవరు గెలుస్తారనే అంశంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.